లహరికి ప్రకాష్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా అంటాడు కదా, నువ్వు వచ్చేసే రిసార్ట్కి వచ్చేసే, నేను అక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటే, రే నేను రాలేనురా అంటే, నువ్వు రాకపోతే చూడు నీ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి చాలా దారుణంగా చేసేస్తాను అని అంటంతో లహరి ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. ఏడ్చుకుంటూ అలా పడుకుంటుంది మంచం మీద. అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది. అనన్య వచ్చి చూస్తుంది. చూసేసరికి ఇదేంటి ఇలా అన్నట్టు ఇంకా కావాలనే కోపంతో ఇంకా రగిలిపోతూ ఉంటుంది అనన్య. వీళ్ళని ఎలాగైనా మళ్ళీ ఇరికించాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది కదా. ఇక అప్పుడే అనన్య ఏదో తెలియనట్టు మళ్ళీ ఫేస్ బాధగా పెట్టుకొని లహరి దగ్గరికి వస్తుంది. వచ్చి లహరి ఏమైంది లహరి అని అంటూ ఇలా అడుగుతుంది. అప్పుడే లహరి ఇలా ఏడుస్తూ, వదిన నేను చెప్పాను కదా వాడు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, వాడు రిసార్ట్లో ఉన్నాడంట, నన్ను రమ్మని చెప్తున్నాడు వదిన అని అంటంతో, అయితే వెళ్ళు అని అనన్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావు వదిన, వాడి దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి అని లహరి అంటుంది. అప్పుడే అనన్య ఇలా అంటుంది, చూడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అంటే, అలా ఎలా చేయాలి వదిన అంటే, నువ్వు వెళ్తే తప్పు చేయమని నేను చెప్పట్లేదు కదా అని అంటే, మరి ఇంకేంటి వదిన అక్కడికి వెళ్తే వాడు ఊరుకుంటాడా, అందుకే కదా వాడు రమ్మంటున్నాడు అని లహరి అంటే, చూడు నేను చెప్పినట్టు విను, నేను చెప్పాను అంటే నువ్వు తప్పు చేయమని కాదు, నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే వాడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక వాడికి ఏ కూల్ డ్రింక్లోనో జ్యూస్లోనో మత్తు మందు కలిపేసాయి, వాడు అది తాగి ఇంకా మత్తులోకి వెళ్ళిపోతాడు, తర్వాత నీ డాటా మొత్తం తీసుకొని వచ్చేసాయి అని అంటూ అనన్య చెప్తుంది. వదిన ఇది జరిగిన పనేనా అని అంటంతో, చూడు ఎలాగైనా మరి ఇంకొక ఆప్షన్ ఉందా నీకు అని అంటే, లేదు వదిన అంటే మరి ఇదే కరెక్ట్ పని, వెళ్ళు అని అంటంతో సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. ఇంకా లహరి వెళ్ళటానికి ఒప్పుకుంటుంది. లహరి ఒప్పుకొని వెళ్తే ఇంకా అనన్య నవ్వుకుంటూ, మీ పని అవుటే, మీ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాను అని నవ్వుకుంటూ ఉంటుంది అనన్య. ఇక అప్పుడే లహరి ఇక్కడికి వచ్చేస్తుంది. దర్శన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బయట అదే రిసార్ట్లో దర్శన్ కూడా ఉంటాడు. ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడికి లహరి కూడా వచ్చేస్తుంది. రావడంతోనే లహరి అటుగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడున్నాడు వీడు అనేసి, ఇంకా ఇక్కడేమో శరణ్య అదే హోటల్లో రూమ్లో ఉంటుంది కదా, ఆవిడే ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందేంటి, అలా ఇలా వదిలేస్తుంది అని అనుకుంటూ, సరేలే కాస్త అలసటగా ఉంది, ఫేస్ వాష్ చేసుకున్నాను అని శరణ్య లోపలికి వెళ్తుంది. వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే వాడు అక్కడే దాక్కుని ఉంటాడు. వాళ్ళ ఓపెన్ చేసేసరికి అక్కడ దాక్కుని చూస్తూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. శరణ్య ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడేమో దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అదే రిసార్ట్లో అక్కడ పక్కకు వచ్చేసి ఇంకా లహరి మాట్లాడుతూ ఉంటుంది. అటుపక్క దర్శన్, ఇటుపక్క లహరి ఉంటుంది. ఇక లహరి వాడికి ఫోన్ చేస్తుంది. వాడు చూసి మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఇలా అంటాడు, వచ్చావా బేబీ, నీకోసమే వెయిట్ చేస్తున్నా నేను, రా అని అంటూ ఉంటే, ఎక్కడున్నావు చెప్పు అంటే, ఇక్కడికి రా అని చెప్పి రూమ్ నెంబర్ కూడా చెప్తాడు. అప్పుడు దర్శన్ పక్క నుంచే లహరి వెళ్ళిపోతుంది. దర్శన్ చూడడు. ఇంకా అలా లహరి అదే రిసార్ట్లో గదిలోకి వెళ్తుంది. వెళ్ళేసరికి లహరిని చూసి చాలా సంతోషంగా ఇలా అంటూ ఉంటాడు, వచ్చావా బేబీ, నీకోసం చూస్తూనే ఉన్నాను నేను, నువ్వు వస్తావా రావా అనేసి అని అంటూ, వస్తావులే రాకుండా ఎక్కడ పోతావు అనేసి ఇలా మాట్లాడతాడు. ఇక అప్పుడే లహరి చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి ఇలా అంటుంది, మీరు ఇలా చేయటం తప్పు, నేను ప్రకాష్ని ప్రేమిస్తున్నాను, ప్రకాష్నే నేను పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి తప్పుడు పని చేయటం కరెక్ట్ కాదు, నన్ను వదిలేసే ప్లీజ్ అని ఏంటో అడిగితే వాడు ఇలా అంటాడు, నేనేం చేస్తున్నాను బేబీ, జస్ట్ నీతో ఉంటాను అంతే కదా, ప్రకాష్ గారిని నువ్వు లవ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా నీ ఇష్టం, కానీ నాకు మాత్రం నువ్వు కావాలి అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. దగ్గరగా వెళ్తూ ఉంటే చీ అని అంటూ ఉంటుంది. ఇంకా చా ఏంటి బేబీ అని అంటూ ఇలా పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా తను దూరం జరిగితే, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తానే అని అంటూ చెప్తూ ఉంటాడు. అదే గదిలో కర్టన్స్ పక్కన ప్రకాష్ తాక్కుని చూస్తూ ఉంటాడు. ఇక వాడు ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళగానే లహరి అక్కడ జ్యూస్ పెడుతుంది కదా, ఆ జ్యూస్లో మందు కలుపుతుంది. ఇక అప్పుడే ప్రకాష్ లోపల నుంచి చూస్తూ ఉంటాడు. ఇక జ్యూస్లో మత్తు మందు కలిపి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి చూసేసరికి ప్రకాష్ అక్కడ నుంచి పరిగెత్తుకొచ్చేసి వేరే జ్యూస్లో అక్కడ మందు తను కలిపింది పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక అది చూసుకోకుండా ఇంకా తను జ్యూస్ గ్లాస్ మార్చేస్తే ఇంకా అది చూసుకోకుండా లహరి అక్కడే ఉంటుంది. ఇక వెంటనే
లహరి మళ్ళీ అక్కడ నిలబడి ఉంటుంది. వాడు బయటికి రాగానే జ్యూస్ ఇస్తే, ఓ జ్యూస్ ఇస్తున్నావా బేబీ నాకు అని అంటూ, ఓ చల్లగా తాగి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామంటావు అంతే కదా అని అంటే, అని చెప్పి లహరి అంటుంది. ఇక అప్పుడే లహరిని అలా చూస్తూ ఇలా ఇవ్వు జ్యూస్ అని అంటే, సరే అని వాడు అటు తిరగగానే మళ్ళీ పౌడర్ కలిపి ఇచ్చేస్తుంది. ఇచ్చేసరికి అది తీసుకొని తాగుతూ ఇంకా కొంచెం తీసుకొని ఉంచేసి, నువ్వు తాగు బేబీ అంటే భయపడుతూ ఉంటుంది. ఏంటి తాగవు, తీసుకో అంటే, వద్దు నీకు కావాల్సింది నేను కదా, నాకు జ్యూస్లు అవి ఏమి వద్దు అని అంటుంది. అలా అనేసరికి ఇక సరేలే అనేసి మొత్తం తాగేస్తాడు. ప్రకాష్ చాటుగాస్తూ ఉంటాడు. మొత్తం తాగిన వెంటనే ఒక్కసారిగా తనకి ఇలా అయిపోతూ ఉంటుంది, మత్తుగా అనిపించేస్తూ ఉంటుంది. లహరికి దగ్గరగా వస్తూ ఉంటాడు. అంతలో లహరి అలా వస్తూ ఉండగానే ఇంకా వాడు మత్తుగా అనిపించేసి కింద పడిపోతాడు. ఇలా అంటూ ఉంటాడు, ఏం కలిపేవే అని అంటూ ఉంటాడు. పడిపోతాడు. అప్పుడు లహరి భయంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా దగ్గరగా వెళ్ళి చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఇదేంటి ఇలా పడిపోయావు, రే లేవరా లే అని అంటూ ఇలా లేపుతూ ఉంటే అయినా సరే లేవకుండా అలా పడిపోయి ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా దగ్గరగా వెళ్ళి ఇలా తనకి ఊపిరి ఆడుతుందా లేదా అని చెక్ చేస్తుంది. భయపడుతూ అమ్మో వీడు చచ్చిపోయాడా అని అంటూ చూస్తూ ఉంటుంది. అక్కడ కర్టన్స్ పక్క నుంచి ప్రకాష్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇక అది తెలియకుండా లహరి అక్కడే కూర్చొని వాడి దగ్గర కూర్చొని భయపడుతూ ఉంటుంది. ఇక్కడ సమీరా ఫోన్ చేస్తుంది పోలీసులకి, తొందరగా రండి, మేము ఇక్కడ మంచిగా ఉండే వాళ్ళం ఉండలేకపోతున్నాం, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, తొందరగా వచ్చేసండి అని పోలీసులతో చెప్తే, వస్తున్నాం మేడం దగ్గరలో ఉన్నాం అని అంటూ చెప్పేస్తుంది. ఇక్కడ లహరిని అలాగే దర్శన్ని శరణ్యని అందరినీ ఇరికించేసేలాగా ప్లాన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.